హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఎవరో ఒక మహిళ పవన్ కళ్యాణ్ గారి ఇంటి ముందర ఆత్మహత్య యత్నం చేస్తున్న వీడియోలు, ఫొటోస్ వైరల్ అవ్వడం చూస్తున్నాం సార్. అసలు ఏం జరిగింది? ఎవరు ఆ మహిళ? ఎందుకు ఈ విధంగా ప్రయత్నించింది సార్? అంటే ఆ మహిళ పేరు ఎవరు చెప్పట్లేదు. బట్ ఒక మహిళ రాజమండ్రి ఆమె పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ ముందు అక్కడ మంగళగిరిలో క్యాంప్ ఆఫీస్ ముందు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసులు ఆమెను రక్షించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. సో ఆమె చెప్పింది ఏంటంటే, నేను సీఎంని కలవడానికి ట్రై చేస్తున్నాను కానీ నన్ను కలవనివ్వట్లేదు, నా సమస్య చెప్పుకుందామని నేను మొన్నటి నుంచి ట్రై చేస్తున్నాను, నన్ను పోలీసులు అడ్డుకుంటున్నారు. అట్లాగే డిప్యూటీ సీఎంను కూడా కలవడానికి ట్రై చేస్తున్నాను, ఆయన కూడా కలవడానికి నన్ను అలో చేయలేదు. అందుకని నాకు పోలీసుల మీద నమ్మకం లేకుండా ఇలాగ అటెంప్ట్ చేస్తైనా నా సమస్యను వాళ్ళు గుర్తిస్తారని చెప్పి నేను ఈ ప్రయత్నం చేశానని ఆమె చెప్పింది. ఆమె సమస్య ఏం చెప్పిందంటే, వాళ్ళ పూర్వీకుల నుంచి ఆమెకు ఒక ల్యాండ్ వచ్చింది, అది 1200 గజాలు. ఆ ల్యాండ్ని వైసీపీ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. సో వైసీపీ లోకల్గా ఉన్న ఒక కార్పొరేటరు, మహిళా కార్పొరేటరు సహాయంతో వైసీపీ నాయకులు ఆక్యుపై చేసుకున్నారు. ఈ విషయంగా నేను వైసీపీ పై నాయకుల దగ్గరికి తీసుకెళ్ళాను, పోలీసుల దగ్గరికి తీసుకెళ్ళాను, కానీ నా సమస్యను వాళ్ళు ఎవరు కూడా పరిష్కరించలేదు. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి నాకు కొంత హోప్ వచ్చింది, మళ్ళీ వీళ్ళేమన్నా నాకు న్యాయం చేస్తారేమని వచ్చానని ఆమె చెప్పింది. మామూలుగా మనం చాలాసార్లు నేను చెప్పాను, వీక్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు ఏ గవర్నమెంట్ ఉన్నా తప్పదు. వైసీపీ కూడా చాలా చోట్ల ల్యాండ్ ఆక్యుపేషన్స్ ఆరోపణలు వాళ్ళ మీద విపరీతంగా ఉన్నాయి. నేను చాలాసార్లు అంటుంటా, మామూలుగా పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా ఎసెన్స్లో ఒకటే అని. ఎవడున్నా ఇదే ఫిర్యాదులు ఉంటాయి, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆక్యుపై చేస్తారు. మొన్ననే నేను ఒక విలేజ్ ఏరియాకి వెళ్తే అక్కడ వైసీపీ వాళ్ళు ఎవరో ఆక్యుపై చేసుకున్నారు, ఎలా చేసుకున్నారు అంతా కథలే చెప్తున్నారు. నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత వెళ్తే మళ్ళీ తెలుగుదేశం వాళ్ళ కర్తలు కూడా ఇలాగే చెప్తారు. ఎందుకంటే మనకి అందరికీ తెలుసు, ఇది ప్రజలకు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎందుకంటే ప్రజలు డబ్బులు తీసుకుని ఓట్లేస్తున్నారు. ఆ డబ్బులు తీసుకుని ఓట్లేసినప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి లేకపోతే ఎంపీ అభ్యర్థి ఒక్కొక్క దగ్గర 50 నుంచి 100-150 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి 50 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచాడు. గెలిచినాక ఆ 50 కోట్లు అతను సంపాదించాలా లేదా? 5 ఏళ్లలో 50 కోట్లు సంపాదించాలి, ఇంకొక 50 కోట్లు 100 కోట్లు మళ్ళీ రిజర్వ్ పెట్టుకోవాలి. రేపు ఒకవేళ మళ్ళీ ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టినాక ఓడిపోతే మళ్ళీ సర్వైవ్ కావాలి. ఇప్పుడు గెలిచాడు కాబట్టి మనం ఇతని గురించి మాట్లాడుతాం, ఓడిపోయినప్పుడు కూడా 50 పెట్టుంటాడుగా, వాడి పరిస్థితి ఏంటి? సో అందుకని ఏం చేస్తున్నారంటే, గెలిచిన వాళ్ళందరూ ఫస్ట్ సంపాదనల మీద పడతారు. నేను మొన్న కూడా ఒక దాంట్లో చెప్పాను, ఒక అనంతపురం జిల్లాలో ఒక ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయకముందే అక్కడున్న విండ్ అండ్ ముఖ్యంగా విండ్ కంపెనీస్ ఉన్నాయి, ఆ జిల్లా విండ్కి ఫేమస్. సో విండ్ వాళ్ళకి అందరికీ ఫోన్లు వచ్చాయంట, ఇట్లా మా బావని కలవండి, మా బావ రమ్మంటున్నాడు మిమ్మల్ని అని. అంటే ఈయన ఇంకా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఆయన ఏంటంటే విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టాడని కూడా చాలా వార్తలు వచ్చాయి అప్పుడు. సో 100 కోట్లు పెట్టాడు అని చెప్తున్నారు. సో ఈ 100 కోట్లు సంపాదించాలంటే ముందు ఆ నియోజకవర్గంలో ఉండే పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళకి అందరికి కాల్స్ వెళ్తాయి, వచ్చి దర్శించుకోండి అని. కాంట్రాక్టులు వీళ్ళందరూ ఇంజనీర్లను వాళ్ళని అడిగితే కాంట్రాక్టులు మొదలు పెడదామంటే భూమి పూజకు ముందే ఎమ్మెల్యేని కలిసి రండి అని వాళ్ళే సలహాలు ఇస్తారు. అంటే మీరు ఎమ్మెల్యేలు కలవకపోతే దీన్ని ఓపెన్ చేయొద్దని చెప్తారు. సో వీళ్ళందరూ వెళ్ళి ఎమ్మెల్యేకి కప్పం కట్టాలి. మొత్తం నీకు అలాట్ అయిన కాంట్రాక్ట్ ఎంత, ఏంది, దాని వాల్యూ ఏంది, ఇవన్నీ చూసుకొని నీకు ఒక పర్సంటేజ్ విధిస్తారు. 10%, 15% మొత్తం వాల్యూలో నువ్వు కట్టాలి. సో కట్టకపోతే నీకు అడుగడుగున నీకు ఇబ్బందులు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు అక్కడ తిరుపతిలో గరుడ వారధి ఉంది. ఆ వారధిలో అక్కడున్న తిరుపతి దగ్గర ఉన్న ఒక ఎమ్మెల్యే 50 కోట్లు తీసుకున్నాడని నాకు అక్కడ కొంతమంది విలేకరులు చెప్పారు గతంలో. ఇలాగా ఏంటంటే ఇదన్నీ కామన్, ఏ గవర్నమెంట్ ఉన్నా ఇది జరుగుతుంది. రెండవ అంశం ఏంటంటే, ల్యాండ్ గ్రాబింగ్స్ అనేవి వెరీ వెరీ కామన్. ఎందుకంటే వీక్ ఓనర్స్ ఉన్న ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకోవడం చాలా ఈజీ. వాళ్ళు పోలీసులకు పోయి చెప్తారు, పోలీసులు ఇది
సివిల్ కేసు అమ్మా మేమేం చేయలేమని చేతులు ఎత్తేస్తారు. వాళ్ళకి అవసరమైతే సివిల్ కేసు లేదు, ఏ కేసు వాళ్ళు చేస్తారు పంచాయతీలు. వాళ్ళకి ఇబ్బంది అనుకో రూల్స్ మారుతాడు. అమ్మ ఇది సివిల్ కేసు కదా, ఆయన ఏమీ మీ మీద దాడి చేయలేదు, మీరు ఆక్యుపై చేసుకున్నారు అంటున్నారు, మీరు కోర్టుకు వెళ్ళండి అని చెప్తారు. కోర్టుకు వెళ్తే అది సంవత్సరాల తరబడి కోర్టులో ఏం జరగవు. సో అందుకని ఇలాంటి వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. సో ఖచ్చితంగా ఈమెది జెన్యూన్ ప్రాబ్లం. వైసీపీ వాళ్ళు చేయలేదనే దానికి ఏం లేదు. ఖచ్చితంగా వైసీపీ వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళైనా ఎవరైనా చేసి ఉండడంలో ఆశ్చర్యం ఏం లేదు. ఎవరి అధికారంలో ఉంటే వైసీపీ ఉంది కాబట్టి వైసీపీ ఎమ్మెల్యేల మీద, లోకల్ నాయకుల మీద ఇలాంటి ఆరోపణలు చాలా వచ్చాయి గతంలో కూడా. కాబట్టి ఆక్యుపై చేస్తుంటారు. మరి దీన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా పరిష్కరిస్తాడు? ఎందుకు పవన్ కళ్యాణ్ దగ్గర కంటే పవన్ కళ్యాణ్ మీద కొంత హోప్ జనాలకి ఉంది. ఆల్రెడీ చంద్రబాబు పరిపాలన, ఇటు జగన్ పరిపాలన చూశారు. వాళ్ళ మీద కంటే కూడా పవన్ కళ్యాణ్ ఎందుకంటే తను ఒక ఆదర్శవంతమైన నాయకుల్లాగా కనిపించాడు జనాలకి. ఈ 5 ఏళ్లలో మరి ఆ ఇమేజ్ నిలబెట్టుకుంటాడా, ఇతను కూడా రెగ్యులర్ పొలిటీషియన్ లాగా జనాల్లోకి తేలిపోతాడా అనేది అతని పని విధానం మీద డిపెండ్ అయింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి హార్డ్ టాస్క్ అనమాట. ఎందుకంటే అంత ఈజీ కాదు. ఆ భూమి లేకపోయి లోపలికి దిగినాక అక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా ఉండొచ్చు, ఆక్యుపై చేసినప్పుడు తెలుగుదేశంలోకి చేరిపోయి ఉండొచ్చు, చెప్పలేం. ఎందుకంటే గవర్నమెంట్ మారుతుందనగానే ఈ బ్యాచ్ ముందుగా పోయి చేరేది. ఎందుకంటే వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలి. మనం ఇక్కడ చూసాం, మల్లారెడ్డి విపరీతంగా ఆక్యుపై చేసుకున్నాడు ల్యాండ్స్ అంతా. ఇప్పుడు కాంగ్రెస్ రావడంతో దాని మీద పడింది కాంగ్రెస్. సో మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ రేవంత్ రెడ్డి పర్సనల్గా మల్లారెడ్డి మీద ఒక గ్రడ్జ్ ఉంది కాబట్టి చేర్చుకోవట్లేదు. అదర్వైజ్ చాలామందిని చేర్చుకున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు కూడా. సో ఇదంతా కామన్ అనమాట. ఈ ల్యాండ్ గ్రాబర్సు, ఈ అక్రమ సంపాదన చేసిన వీళ్ళు ముందుగా వెళ్ళి జంప్ అవుతారు అవతలకి. ఎందుకంటే వాళ్ళకి అధికారం అవసరం వాళ్ళ అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి. సో అలాగా మరి ఇక్కడ కార్పొరేటర్ ద్వారా ఒక వైసీపీ నాయకుడు ఆక్యుపై చేశాడని ఏం చెప్తుంది. సో రాజమండ్రిలో మరి మన పవన్ కళ్యాణ్ ఈ సమస్యను సాల్వ్ చేస్తాడా అంటే, సాల్వ్ చేయడం అంటే ఇక్కడ ఏంటంటే మామూలుగా పోలీసులకి చెప్తారు, ఆ తర్వాత ఫాలోఅప్ చేయరు. ఆమె వచ్చి మళ్ళీ మళ్ళీ పవన్ కళ్యాణ్ కలవడానికి సాధ్యం కాదు కదా. అందుకని ఏంటంటే దీనికి ఒక మెకానిజం ఉండాలి. రెడ్రెస్ సెల్ లాంటిది ఒక మెకానిజం ఉండాలి. ఈ మెకానిజం ఫాలోఅప్ చేసి ఎప్పటికప్పుడు మళ్ళీ నివేదిక పవన్ కళ్యాణ్ పెట్టిన ఒక ఆఫీసర్కో ఎవరికో సబ్మిట్ చేయాలి. ఇటువంటి ఒక మెకానిజం లేకపోతే, అంటే రిసీవ్ చేసుకోవడం, దాన్ని పరిశీలించి దాని సంబంధిత శాఖకు పంపించడం, ఫాలోఅప్ చేయడం, ఇవన్నీ ఉండాలి. రెండోది వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా జరగలేదని తెలియజేయాలంటే దానికి కూడా ఒక మెకానిజం ఉండాలి. లేకపోతే ఇప్పుడు వీళ్ళు చెప్తారు అక్కడ జరుగుతుంది, మళ్ళీ అక్కడ ఆమెకి జరగదు, హ్యాండ్ ఓవర్ కాదు, మళ్ళీ ఆమె ఎవరికి చెప్పుకోవాలి. సో ఎప్పుడైనా వీక్ ల్యాండర్స్ అనే వాళ్ళకి, వీక్ ల్యాండ్ ఓనర్స్కి ఈ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ ల్యాండ్స్ ఎప్పుడు ఎవరు ఆక్యుపై చేస్తారో తెలియదు. అందుకనే చాలాసార్లు టెనెంట్స్ ఎక్కువ, రెంట్కి ఉండేవాళ్ళు ఎక్కువ కాలం ఉంటే కూడా వీక్ ఓనర్స్కి భయం ఉంటుంది, వీడు ఎక్కడ మంది అనేస్తాడో ఇది అని చెప్పి 5-6 ఏళ్ల కంటే పైన ఎవరిని ఉంచరు. అన్లెస్ వాళ్ళ మధ్య ఏమన్నా ర్యాపో వచ్చి అంత అయితే తప్ప మామూలుగా ఉంచరు. ఎందుకంటే ఇదే టెన్షన్ అనమాట. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్, ఆ ఇంటి ఓనర్ లోటుపాట్లన్నీ వాళ్ళకి తెలుస్తాయి, వీడి బలాలేంటి, బలహీనతలేంటి అన్నీ. సో వీళ్ళు ఆక్యుపై చేసుకుంటారు, రౌడీలను పెడతారు, ఏం చేస్తారు, కోర్టుకు పోమంటారు. కోర్టులో ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు, 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇండియాలో. సివిల్ కేసులు ఎప్పుడు అయ్యేది, ఏ 15 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది. సో అప్పటికే అవుతుంది అనేది గ్యారెంటీ ఉండదు. సో ఇలాంటి ఇష్యూస్ ల్యాండ్ మీద ఉంటాయి. ఎందుకంటే ల్యాండ్కి సంబంధించి ఒక దేశవ్యాప్తంగా ఒక సమగ్రమైన విధానం అనేది లేదు. అటువంటి విధానాన్ని బీజేపీ తీసుకొద్దాం అనుకునింది కానీ స్టేట్స్ ఒప్పుకోవట్లేదు. సో అంటే ఒక యూనిఫైడ్ ల్యాండ్ లాస్ కానీ సమగ్రమైన చట్టం కానీ లేదు. అక్కడ జగన్ ఇంతకుముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది, అది కూడా దేశవ్యాప్తంగా పెట్టాలని మోడీని ప్రపోజ్ చేశాడు. అది జగన్ చేసిన దానికే వన్ ఆఫ్ ద రీజన్స్ ఓడిపోవడానికి జగన్. దాన్ని వీళ్ళు భయపెట్టి జగన్ ఫోటో పెట్టుకోవడం ఇవన్నీ చూసి అదొకటి ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తుంది. సో ఇది ల్యాండ్కి సంబంధించి ఇంత గందరగోళం ఉంది కాబట్టి ఆక్యుపేషన్స్ అనేవి వెరీ కామన్.